హాయ్ అండి. ఈ రోజునండి 7 గంటలకే 30,000 కట్టవలసిందేనా అన్న షార్ట్ వస్తుంది. ఈ షార్ట్స్ ఒక 7, 8 దాకా రావచ్చు. ఎందుకంటే నిన్ననే నేను సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇచ్చింది అని చదివాను. ఆ తీర్పు ఏంటంటే చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా ఉంది. ఒక కేసు విషయంలో స్త్రీ పనిని వెలకట్టలేం, ఆవిడకి ఎంత లేదన్నా నెలకి 30,000 ఇవ్వవలసిందే అని తీర్పు ఇచ్చిందట. అది చూశాక నవ్వు వచ్చింది, ఆశ్చర్యము అనిపించింది. కానీ నేను నవ్వుగా తీసుకుంటూ కొన్ని ఎపిసోడ్స్ రాస్తున్నాను. ఈ ఎపిసోడ్స్ అన్నీ కలిపి పెద్ద కథ కింద లాంగ్ వీడియోలో వస్తుంది. మీరు తప్పకుండా చూడండి. నా లంచ్ బాక్స్ ఇంకా కాలేదా, టేబుల్ మీద లేదు అన్నాడు చిరాగ్గా అక్కడికి వచ్చి ప్రకాష్. అప్పుడే చల్లారిపోయిన కాఫీ అచ్చబెట్టుకు తాగుతున్న రేణుకి ఎక్కడలేని కోపం వచ్చింది. నీకు లంచ్ బాక్స్ ఆ టేబుల్ మీదకి రావడానికి ఇంకా 5 నిమిషాలు ఉంది. ఈలోగా నేను కాఫీ తాగకూడదా? మీ ఇద్దరు పిల్లలకి సేవలు చేసి లంచ్ బాక్సులు కట్టి వాళ్ళకి టిఫిన్లు తినిపించి రెడీ చేసి వాళ్ళ స్కూల్ బస్సు వచ్చేస్తుంది, త్వరగా వెళ్ళండి అని మిమ్మల్ని ఇప్పుడే కదా పంపాను. ఏదో మేఘాల మీద వచ్చి మీ లంచ్ బాక్స్ అడుగుతున్నారేంటి? నేను మనిషినే, కొంచెం గుర్తు పెట్టుకోండి. కాఫీ చల్లారిపోయింది, ఇప్పుడే హెచ్చబెట్టుకొని తాగుతున్నాను అంతే కోపంగా. అబ్బాబ్బాబ్బా, నేను లంచ్ బాక్స్ ఉందా లేదా అని అడిగాను, దానికి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అన్నాడు. మీకు అన్నీ అలాగే అనిపిస్తే, అంతేగాని భార్య ఎంత కష్టపడుతుంది, కాఫీ కూడా తాగకుండా ఇప్పుడు ఎచ్చబెట్టుకొని తాగుతుంది, అదేమి చూడరన్నమాట. ఆడవాళ్ళు మగవాళ్ళని మించిపోయి ఉన్నారు అన్నింటిలో. అంతేకాదు వాళ్ళని బ్రతకనివ్వడం లేదని ఏదో కామెడీ స్కిట్లు చూస్తే భర్తలను భార్యలు వేపుకు తింటున్నట్లు, రంపాన పెడుతున్నట్లు, వాళ్ళు పిచ్చెక్కిపోయి రోడ్ల మీద తిరుగుతున్నట్లు ఏమిటా వెధవ స్కిట్లు. మన ఇంటి భాగోతం చూడమనండి, అప్పుడు స్కిట్లు చేయమనండి. అసలు ఎవరన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళని మించిపోయి బ్రతుకుతున్నారు, బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ లైఫ్, భర్తల్ని వేపుకు తింటున్నారు, ఇలాంటి వెధవ కబుర్లు బోల్డ్ వస్తున్నాయి. అసలు నాలాంటి జాతకాలు చాలామంది ఉన్నారు. కక్కలేక మింగలేక కాపురం వదులుకోలేక బిడ్డలను వదులుకోలేక నాలాగా సేవలు చేస్తూ బ్రతుకుతున్నారు. అంతే. మరింత కోపంతో రేణుక ఈరోజు ఈవిడికి ఏమైంది, ఇలా మొదలుపెట్టింది తనని సాధించడం అని తనలోనే అనుకొని గప్చుపుగా ఉండడం బెటరు. తను ఒక మాట అంటే దానికి 100 సమాధానాలు చెప్తుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రకాష్. పరుగుల మీద వాళ్ళిద్దరినీ రెడీ చేస్తుంది. రెడీ చేయడం ఒకటేనా, వాళ్ళని స్నానాలు చేయించడానికి, టిఫిన్ తినిపించడానికి తల ప్రాణం తోక్కొస్తుంది. ఇతను మాత్రం హాయిగా పేపర్ పెట్టుకొని కూర్చుంటాడు. దేశంలోని సమస్యలన్నీ ఇతనివే అన్నట్లు పేపర్ మొదటి నుంచి చివరి